నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రజాగళంలో భాగంగా గోదావరి జిల్లాలోని పాలకొల్లులో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో రఘురామకృష్ణంరాజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కండువ కప్పి చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎంపీ రఘురామకృష్ణంరాజును మరోసారి ఆశీర్వదించాలంటూ ప్రజలను విజ్ఞప్తి చేశారు చంద్రబాబు నాయుడు. రేపు తీసుకోబోయే నిర్ణయానికి ప్రజలంతా ఆమోదం తెలిపి రఘురామను ఆశీర్వదించాలన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. నరసాపురం లోక్సభకు కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన శ్రీనివాస వర్మను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మార్పుపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తప్పనిసరి పక్షంలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించుతారనే చర్చ కూడా జరుగుతోంది. ఇకపోతే తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం రఘురామకృష్ణంరాజు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు కాపాడింది చంద్రబాబు నాయుడేనని కొనియాడారు. ఈ క్రమంలో తాను ఎప్పటికీ చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటానని ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అభిమానులకు, జనసేన అభిమానులకు, బీజేపీ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. గతంలో నా ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు కాపాడింది చంద్రబాబే. ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా న్యాయవాదులతో మాట్లాడడమే కాకుండా నా కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చెప్పారు. తొందరపడొద్దమ్మా, ఏమీ కాదు, నేనున్నాను అని నా భార్యకు, నా కుమార్తెకు, నా కొడుకుకు ధైర్యం చెప్పారు. నేనున్నాను, విన్నాను అని కొందరు సొల్లు కబుర్లు చెప్తారు. చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదు. నిజంగా ఆయన నాకు ఉన్నారు. నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు. నా బాధ విన్నారు కాబట్టే ఆయన ఇవాళ చెప్పినట్టు నేను మీ ముందు బతికున్నా. అందుకే చంద్రబాబుకు నేనెంతో రుణపడి ఉన్నాను అని ఎంపీ రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న కొన్ని కారణాల వల్ల తాను 4 ఏళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చింది అని ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇవాళ చంద్రబాబు చొరవతో మళ్లీ మీ ముందుకు వచ్చాను. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అని ప్రజలనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే జూన్ 4న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ ప్రభంజనం సృష్టించబోతున్నారని జోక్యం చెప్పుకొచ్చారు. ఈ త్రిమూర్తుల కలయిక ఉంటుందని నేను సంవత్సరంగా చెబుతూనే ఉన్నాను. ఇందులో మోడీ బ్రహ్మ అయితే విష్ణుమూర్తి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరమశివుడిగా అభివర్ణించారు. మనమందరం సైనికులం. జై టీడీపీ, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోడీ అంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. మైక్ 2 నిమిషాలు మాట్లాడతారు. గతంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటిల్లినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ, నా భార్యని, నా కుమార్తెను, కొడుకును కూడా తొందరపడొద్దమ్మా, నేను ఉన్నాను అని చెప్పి, ఉన్నాను విన్నాను అని సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు కాదు. నిజంగా ఆయన నాకు ఉన్నారు. నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతికున్నా. సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. ఇక నుంచి కొన్ని కారణాల వల్ల నేను 4 ఏళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది. అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. మీ రుణం నేను తీర్చుకుంటాను. అతి త్వరలో జూన్ 4వ తారీఖు ప్రభంజనం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారు
ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్నా, త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని. అందులో బ్రహ్మ మోడీ గారైతే విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు, పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు, సైన్యం మనం అందరం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై మోడీ, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. రఘురామకృష్ణరాజు గారు 5 ఏళ్లు పోరాడాడు, అవునా కాదా? ఒక సైకో పాలనలో ప్రాణాలు ఒడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. మీ అందరి ఆమోదంతో ఈ పాలకొల్లులో వారిని మనస్ఫూర్తిగా సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నాం. గట్టిగా మీరు కూడా స్వాగతం పలకాలి, ఇంకా గట్టిగా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఎంపీ తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు? ఇది న్యాయమా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమ్ముళ్ళు, న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు, న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం, ఏంటి సైకో పాలన? పాపం ఆయన్నైతే పోలీసులు కస్టడీలోకి తీసుకొని పోలీసుల కస్టడీలో ఇష్టానుసారంగా చిత్రహింసలు పెట్టి కడాన రాత్రంతా మేలుకున్నాను. నేనైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నర్కి కోర్టులో అన్ని విధాల ప్రయత్నం చేసి కోర్టు ఇంటర్ఫేర్ అయిన తర్వాత ఆయన బయటపడ్డాడు తప్ప, లేకపోతే ఈ రోజు రఘురామకృష్ణరాజు గారిని మీరు చూసేవాళ్ళు కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఒక దుర్మార్గుడి పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలంటే ఇలాంటి వ్యక్తులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరి తరపున మరొకసారి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ సభ ప్రారంభించే ముందే వారిని పార్టీలో చేర్చుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ వారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని, ఆయన జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మళ్ళీ మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించమని, నేను ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు స్వాగతించమని మరొకసారి అందరినీ కోరుకుంటున్నా.